ఈరోజు మనం డేవిడ్ జె స్క్వాట్స్ రచించిన ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే ఒక క్లాసిక్ ఆడియోబుక్ ట్రాన్స్క్రిప్ట్ను విశ్లేషించబోతున్నాం. చాలామందికి ఈ పుస్తకం పేరు తెలిసి ఉంటుంది. మన ఆలోచనల సైజుని పెంచటం ద్వారా మన విజయాల సైజుని ఎలా పెంచుకోవచ్చో ఈ పుస్తకం మనకు చెప్తుంది. పదండి, ఇందులో ఉన్న ముఖ్యమైన విషయాలేంటో కొంచెం లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. ఇక్కడ మ్యాజిక్ అనే పదం వినగానే ఏదో మంత్రం అనుకోవద్దు. ఇది పూర్తిగా ఆ, మనస్తత్వానికి సంబంధించిన సైన్స్. మన ఆలోచనల పరిమాణమే మన విజయాల పరిమాణాన్ని నిర్ధారిస్తుందనేది దీనిలోని ప్రధాన సూత్రం. కేవలం ఏదో కావాలి అని కోరుకోవడం వేరు, దాన్ని నేను సాధించగలను అని బలంగా నమ్మడం వేరు. ఆ నమ్మకమనే పునాదిని ఎలా బలంగా నిర్మించుకోవాలో ఈ విశ్లేషణలో చర్చిద్దాం. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన మొదటి ఆలోచన ఏంటంటే, నమ్మకమనేది కేవలం ఒక పాజిటివ్ ఫీలింగ్ కాదు, అదొక సాధనం. రచయిత చెప్పేదేమిటంటే, నేను చెయ్యగలను అని మనం నిజంగా నమ్మినప్పుడు మన మెదడు ఎలా చెయ్యాలి అనే మార్గాలను వెతకడం మొదలుపెడుతుంది. నమ్మకం లేకపోతే మెదడు ఆ పనిని ముందే ఆపేస్తుంది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన కదా. అవును, చాలా కీలకం. నమ్మకం ఒక స్విచ్ లాంటిది. దాన్ని ఆన్ చేసినప్పుడే మన సృజనాత్మక శక్తులు పనిచేయడం మొదలుపెడతాయి. చాలామంది ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఇది నా వల్ల అవుతుందా అని సందేహిస్తారు. ఆ సందేహం వచ్చిన క్షణం వాళ్ల మెదడు ఆ పనిని ఎందుకు చేయలేమో చెప్పడానికి 100 కారణాలు వెతుకుతుంది. కరెక్ట్. అదే నేను ఇది చెయ్యగలను, ఎలా అని ప్రశ్నించుకుంటే మెదడు పరిష్కారాల వైపు పనిచేయడం మొదలుపెడుతుంది. అంటే నమ్మకం ఆ ఎలా అనే ప్రశ్నకు దారితీస్తుందన్నమాట. కేవలం నమ్మకంతో అంత పెద్ద వ్యాపారం మొదలు పెట్టడమా? వినడానికి కొంచెం సినిమాటిక్గా ఉంది. సోర్సులో దీనికి సంబంధించి మొబైల్ హోమ్స్ అమ్మే యువతి కథ ఒకటుంది గదా, అసలా కథేంటి? ఆమె నమ్మకం పెట్టుబడిని ఎలా ఆకర్షించింది? అది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆ యువతికి అనుభవం లేదు, పెద్దగా డబ్బు లేదు. కాని ఆమెకు తన మీద తనకు అచంచలమైన నమ్మకం ఉంది. మొబైల్ హోమ్స్ అమ్మే ఏజెన్సీ పెట్టాలని నిర్ణయించుకుంది. పెట్టుబడిదారుల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్లు ఆమె అనుభవాన్ని, ఆమె ఆర్థిక పరిస్థితిని చూసి వెనక్కి తగ్గాల్సింది. కాని వాళ్లు చూసింది ఆమె కళ్లల్లోని నమ్మకాన్ని, ఆమె మాటలలోని దృఢత్వాన్ని. నేను ఈ వ్యాపారంలో నంబర్ 1 అవుతాను అని ఆమె చెప్పినప్పుడు వాళ్లు ఆమె సామర్థ్యాన్ని నమ్మారో లేదో కాని ఆమె నమ్మకాన్ని నమ్మారు. ఆమె తనను తాను ఎంత బలంగా నమ్మిందంటే ఆ నమ్మకమే ఇతరులకు కూడా సంక్రమించింది. అదే ఆమెకు అతిపెద్ద పెట్టుబడిగా మారింది. వావ్! అంటే ఆమె మెదడులో మిస్టర్ ట్రయంఫ్ 24/7 ఓవర్ టైం చేస్తున్నాడనమాట. ఆ రచయిత చెప్పిన ఆ ఆలోచనల ఫ్యాక్టరీ కాన్సెప్ట్ గుర్తొస్తున్నాడు. సరిగ్గా అదే. రచయిత మన మెదడును ఒక ఫ్యాక్టరీతో పోలుస్తారు. ఈ ఫ్యాక్టరీలో 2 ఫోర్మెన్లుంటారట. ఒకరు మిస్టర్ ట్రయంఫ్ అంటే విజయం, రెండోవాడు మిస్టర్ డిఫీట్ అపజయం. మనం ఏదైనా ఆలోచనను మెదడుకు పంపినప్పుడు ఈ ఇద్దరిలో ఒకరు దాన్ని తీసుకుని పని మొదలుపెడతారు. మనం ఈ డీల్ కష్టంగా ఉంది, కాని నేను సాధించగలను అని సానుకూల సంకేతమిస్తే మిస్టర్ ట్రయంఫ్ వెంటనే రంగంలోకెదిగి మనం ఎందుకు విజయం సాధించగలమో చెప్పే కారణాలను, వాస్తవాలను, సాక్ష్యాలను ఉత్పత్తి చేయడం మొదలుపెడతాడు. అదే మనం అయ్యో ఇది చాలా కష్టం, నా వల్ల కాదు అని అనుకుంటే అప్పుడు మిస్టర్ డిఫీట్ ఆ పనిని తీసుకుంటాడు. అతను కూడా చాలా సమర్థుడు. మనం ఎందుకు విఫలమవుతామో చెప్పడానికి లెక్కలేనని కారణాలు ఉత్పత్తి చేస్తాడు. నీకు అనుభవం లేదు, పోటీ చాలా ఎక్కువగా ఉంది, గతంలో కూడా ఫెయిల్ అయ్యావు కదా లాంటి ఆలోచనలను మన ముందు పెడతాడు. నిజమే. మనం ఏ ఫోర్మెన్కు ఎక్కువ పని అప్పగిస్తే ఆ ఫ్యాక్టరీలో అలాంటి ఆలోచనలే ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. చివరికి ఏ ఫోర్మెన్కు ఎక్కువ పని ఇస్తున్నామో మనమే నిర్ణయించుకోవాలి. నిజమే. అంటే మిస్టర్ ట్రయంఫ్కు పని ఇవ్వకుండా ఉండటానికి మనం చెప్పే కారణాలే ఈ సాకులు కదా. రచయిత దీన్నే ఎక్స్క్యూజైటిస్ అనే ఒక వ్యాధిగా పిలుస్తారు. ఈ పదం చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, ఎక్స్క్యూజైటిస్, సాకులు చెప్పే వ్యాధి. రచయిత ప్రకారం ఇది అపజయం పొందిన వ్యక్తులలో సర్వసాధారణంగా కనిపించే ఒక మానసిక రుగ్మత. కాని విజయవంతమైన వ్యక్తులలో ఇది అరుదుగా కనిపిస్తుంది. ఎవరైనా విజయవంతమైన వ్యక్తిని వాళ్ల జీవితంలోని కష్టాల గురించి అడిగితే వాళ్ళు అవును కష్టాలున్నాయి, కాని నేను వాటిని అధిగమించాను అంటారు. అదే అపజయం పాలైన వ్యక్తిని అడిగితే వాళ్ళు ఒక పెద్ద సాకుల జాబితా వినిపిస్తారు. ఈ వ్యాధిలో ప్రధానంగా 4 రకాలున్నాయని రచయిత వివరిస్తారు. అందులో మొదటిది ఆరోగ్యం. చాలామంది అంటుంటారు, నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, లేకపోతేనా అని. ఇది చాలా కామన్ సాకు. కరెక్ట్. కానీ రచయిత ఏం చెబుతారంటే
మన ఆరోగ్యం గురించి మనం ఎలా ఆలోచిస్తామనేది మన ఆరోగ్యం కన్నా ముఖ్యం. నిరంతరం ఆరోగ్యం గురించి ఫిర్యాదు చేయడం వల్ల అది మరింత బలహీనపడుతుంది. ఈ పుస్తకంలో ఒక మంచి కోటుంది. తప్పుడు దృక్పథమున్న 2 చేతుల కన్నా సరైన దృక్పథమున్న ఒక చేయి ఉత్తమం. అంటే మనకున్న శారీరక పరిమితుల కన్నా మన మానసిక దృక్పథమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక రెండోది తెలివితేటలు. నేను అంత స్మార్ట్ కాదు, నాకు వాళ్ళంత తెలివిలేదు అని చాలామంది అనుకుంటారు. దీని గురించి సోర్స్లో హెన్రీ ఫోర్డ్ ఉదాహరణ ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. అది చాలా ముఖ్యమైన పాయింట్. మన దగ్గర ఎంత ఐక్యూ ఉంది అనే దానికంటే ఉన్న తెలివిని ఎలా వాడుతున్నాం అనేది ముఖ్యం. రచయిత ప్రకారం తెలివితేటల గురించి మనం 2 తప్పులు చేస్తాం. 1 మన తెలివిని తక్కువ అంచనా వేసుకుంటాం. 2 ఇతరుల తెలివిని ఎక్కువ అంచనా వేస్తాం. హెన్రీ ఫోర్డ్ కేసులో ఆయనకు చాలా సాధారణ విషయాలు కూడా తెలియవని కోర్టులో నిరూపించడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆయన, నా డెస్క్ మీద కొన్ని బటన్స్ ఉన్నాయి, నాకు ఏ సమాచారం కావాలన్నా సరియైన బటన్ నొక్కితే ఆ విషయం తెలిసిన నిపుణుడు నా ముందుకొచ్చి నిలబడతాడు, అనవసరమైన విషయాలతో నా మెదడుని ఎందుకు నింపుకోవాలి అని అన్నారు. అంటే మెదడు అనేది సమాచారాన్ని నిల్వచేసే గిడ్డంగి కాదు, అది ఆలోచించడానికి. పరిష్కారాలు కనుక్కోవడానికి ఉపయోగించే ఒక సాధనమనమాట. సరిగ్గా అదే. పాజిటివ్ దృక్పథమున్న వ్యక్తి సాధారణ తెలివితేటలతో కూడా అద్భుతాలు చెయ్యగలడు. కాని నెగటివ్ దృక్పథమున్న మేధావి కూడా ఏమీ సాధించలేడు. ఎందుకంటే అతను తన తెలివినంతా తను ఎందుకు గెలవలేడో నిరూపించుకోవడానికే వాడతాడు. వయసు గురించైతే ఇక చెప్పక్కర్లేదు. నేను చాలా చిన్నవాడిని, నాకు అనుభవం లేదు, లేదా నాకు వయసైపోయింది, ఇప్పుడు కొత్తగా ఏం మొదలు పెడతాం అని 2 వైపులా సాకులుంటాయి. సోర్సులో సెసిల్ కథ దీనికి మంచి ఉదాహరణ. అవును, సెసిల్ అనే 40 ఏళ్ల వ్యక్తి తనను తాను ముసలివాడిగా భావించి కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి వెనుకాడాడు. అతను తన ఉత్పాదక జీవితం ముగిసిపోయిందని అనుకున్నాడు. కాని ఒక కౌన్సిలర్ అతనికి ఒక కొత్త కోణాన్ని చూపించారు. మానవుని ఉత్పాదక జీవితం సాధారణంగా 20 నుండి 70 ఏళ్ల మధ్య, అంటే 50 ఏళ్లు ఉంటుందని చెప్పారు. ఆ లెక్కన 40 ఏళ్ల సెసిల్ తన ఉత్పాదక జీవితంలో ఇంకా 60% మిగిలి ఉంది, అంటే దాదాపు 30 ఏళ్లు. ఆ క్షణం అతని దృక్పథం పూర్తిగా మారిపోయింది. నేను ముసలివాడిని కాదు, నేను ఇంకా నా ప్రైమ్లో ఉన్నాను అని గ్రహించాడు. అంటే వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే, దానికి మనం అంటించే అర్థమే మనల్ని ఆపుతుంది. కరెక్ట్. ఇక చివరిది అందరికీ ఇష్టమైన సాకు, అదృష్టం. చాలామంది తమ వైఫల్యాలకు దురదృష్టాన్ని, ఇతరుల విజయానికి అదృష్టాన్ని కారణంగా చూపుతారు. కాని రచయితవాదన ప్రకారం అదృష్టమనేది మనం తయారు చేసుకునేదేనా? దాని వెనుక ఏమైనా సూత్రముందా? ఖచ్చితంగా. రచయిత ప్రకారం అదృష్టమనేది కారణం మరియు ప్రభావం అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. మనం చూసే అదృష్టమనేది కేవలం చివరి ఫలితం. దాని వెనుక ఉన్న ప్రణాళిక, తయారీ, కృషి అనే కారణాలను మనం గమనించం. సోర్స్లో ఒక సేల్స్మ్యాన్ పెద్ద ఆర్డర్ సాధించినప్పుడు అతని సహోద్యోగి, నువ్వు మళ్లీ లక్కీ ఫెలోవి అన్నాడు. కాని ఆ విజయం వెనుక ఆ సేల్స్మ్యాన్ నెలల తరబడి చేసిన రీసెర్చ్, ప్లానింగ్ ఇవన్నీ ఉన్నాయి. అదృష్టమనేది విజయవంతమైన ఆలోచన, ప్రణాళికల ఉప ఉత్పత్తి మాత్రమే. ఈ సాకులన్నిటినీ పక్కన పెట్టాలంటే కావాల్సింది ధైర్యం, ఆత్మవిశ్వాసం. కాని అది లేనప్పుడే కదా ఈ సాకులొచ్చేది. ఇది ఒక విచిత్రమైన వలయంలా ఉంది. దీన్నెలా ఛేదించాలి? మంచి ప్రశ్న. దీనికి రచయిత చెప్పే సమాధానం ఒక్కటే: ఆచరణ, యాక్షన్. భయాన్ని పోగొట్టడానికి మందు చర్య తీసుకోవడమే. మనమొక పని గురించి భయపడుతూ ఎంత ఎక్కువసేపు ఆలోచిస్తే ఆ భయం అంత పెద్దదవుతుంది. కాని ఒక్కసారి రంగంలోకి దిగి ఆ పనిచేయడం మొదలు పెడితే భయం నెమ్మదిగా కరిగిపోతుంది. ఆత్మవిశ్వాసం అనేది పుట్టుకతో రాదు, దాన్ని ఆచరణ ద్వారానే నిర్మించుకోవాలి. వావ్! మైండ్ బ్యాంక్ అనే ఆలోచన అద్భుతంగా ఉంది. అంటే మనం మన జ్ఞాపకాలను కూడా ఒక పెట్టుబడిగా చూడాలన్నమాట. ఇది నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అవును, రచయిత మన మెదడును ఒక బ్యాంకుతో పోలుస్తారు. మనం ప్రతిరోజు అందులో ఆలోచనలను డిపాజిట్ చేస్తాం. మనం చేతనంగా కేవలం సానుకూల ఆలోచనల్ని డిపాజిట్ చేయడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న విజయాలు, పొగడతలు వీటంటింటినీ మనం మైండ్ బ్యాంకులో దాచుకోవాలి. ఒక కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు మనం మైండ్ బ్యాంక్ నుండి సానుకూల జ్ఞాపకాలను, గత విజయాలను విత్డ్రా చేసుకోవాలి. అది మనకు గతంలో నేను ఇలాంటిది సాధించాను, ఇప్పుడు కూడా చేయగలను అనే ధైర్యాన్నిస్తుంది. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. ఆచరణలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి రచయిత
5 సులభమైన పద్ధతులను కూడా సూచించారు. అవి వినడానికి బాగానే ఉన్నాయి, కానీ కేవలం ముందు వరుసలో కూర్చోవడం, 25% వేగంగా నడవడం, ఇలాంటి చిన్న పనులు నిజంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయా? ఇది కొంచెం ఉపరితలంగా అనిపించడం లేదా? ఇది చాలామందికి కలిగే సందేహమే, కానీ దీని వెనుక ఒక బలమైన సైకాలజీ ఉంది. ఇది యాక్ట్ యాజ్ ఇఫ్, అంటే అలా ఉన్నట్టు నటించడం అనే సూత్రంపై పనిచేస్తుంది. మన శారీరక కదలికలు మన మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తాయి. మొదటిది ముందు వరుసలో కూర్చోవడం. వెనుక దాక్కోవడం అనేది నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరూ గమనించకూడదు అనే అభద్రతాభావాన్ని సూచిస్తుంది. అదే ముందు కూర్చున్నప్పుడు మనం మరింత శ్రద్ధగా వింటాం, మరింత నిమగ్నమై ఉంటాం. ఇది మన మెదడుకు నేను ఇక్కడ ముఖ్యమైన వ్యక్తిని అనే సంకేతాన్ని పంపుతుంది. నిజమే. ఇక రెండోది కళ్లలోకి చూస్తూ మాట్లాడటం. ఇది నిజం. నాకు గుర్తుంది, నా మొదటి జాబ్ ఇంటర్వ్యూలో నేను ఎంత భయపడ్డానంటే ఇంటర్వ్యూవర్ వైపు చూడటానికి కూడా ధైర్యం చేయలేకపోయాను. బహుశా అందుకే ఆ ఉద్యోగం రాలేదేమో. కావచ్చు. కైల టప్పించడం అంటే అవతలి వారికి నేను నీకు భయపడుతున్నాను లేదా నేను నిజాయితీగా లేను అని చెప్పడం లాంటిది. అదే కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడటం నేను చెప్పేది నేను నమ్ముతున్నాను, నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అని ప్రకటిస్తుంది. ఇక మూడోది 25% వేగంగా నడవడం. ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. నడక వేగానికి ఆత్మవిశ్వాసానికి సంబంధం ఏంటి? సంబంధముంది. నెమ్మదిగా భుజాలు వాల్చేసి తలదించుకుని నడవడం ఇవన్నీ ఓటమిని సూచించే శారీరక భంగిమలు. దీనికి విరుద్ధంగా కొంచెం వేగంగా తల ఎత్తుకుని నడుస్తే మనలో ఒక రకమైన ప్రాముఖ్యత భావన, శక్తి కలుగుతాయి. మన శరీరం మన మెదడుతో మాట్లాడుతుంది. మేము వేగంగా లక్ష్యం వైపు వెళ్తున్నాం అని శరీరం చెప్పినప్పుడు మెదడు కూడా దానికి అనుగుణంగా స్పందిస్తుంది. నాలుగోది మాట్లాడటానికి ముందుకు రావడం. మీటింగ్లో సైలెంట్గా ఉండి బయటకొచ్చాక అయ్యో ఇది చెప్పాల్సింది అని ఎన్నిసార్లు అనుకునుంటాం? సరిగ్గా. ప్రతి సమావేశంలోనూ మౌనంగా ఉండటం వల్ల మనకు మనపైనే అనుమానం పెరుగుతుంది. నా అభిప్రాయం అంత ముఖ్యం కాదు అని మనకు మనమే చెప్పుకున్నట్టవుతుంది. అందుకే ప్రతి మీటింగ్లోనూ స్వచ్ఛందంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. అది ఒక ప్రశ్న కావచ్చు, ఒక సూచన కావచ్చు. ఒకసారి మాట్లాడే ధైర్యం చేస్తే తర్వాతిసారి మాట్లాడటం సులభమవుతుంది. చివరిగా 5వది పెద్దగా నవ్వండి. ఇది సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. అవును. నిజమైన హృదయపూర్వకమైన చిరునవ్వు మనలోని భయాన్ని, ఆందోళనను, నిరాశను తక్షణమే కరిగిస్తుంది. మీరు ఓడిపోయినట్లు భావిస్తూ నిరాశలో ఉంటూ పెద్దగా నవ్వలేరు. ప్రయత్నించి చూడండి. నవ్వినప్పుడు మన శరీరంలో సానుకూల రసాయనాలు విడుదలవుతాయి. అది మనలోని ప్రతికూలతను తరిమికొట్టడమే కాకుండా మన చుట్టూ ఉన్న వారి నుండి వ్యతిరేకతను కూడా తగ్గిస్తుంది. ఇవన్నీ వ్యక్తిగతంగా మనం చేయాల్సిన పనులు. కానీ మన చుట్టూ ఉన్న వాతావరణం, మనుషులు కూడా మన ఆలోచనలపై చాలా ప్రభావం చూపుతారు కదా. ఖచ్చితంగా. ఈ వ్యక్తిగత చర్యలతో పాటు మన ఆలోచనలపై అతి పెద్ద ప్రభావం చూపేది మన చుట్టూ ఉన్న వాతావరణం. రచయిత మాటల్లో చెప్పాలంటే మన ఆత్మకు కూడా ఆహారం అవసరం. ఆ ఆహారమే మన పరిసరాలు. సోర్స్లో గో ఫస్ట్ క్లాస్ అనే మాట వాడారు. గో ఫస్ట్ క్లాస్ అంటే ఖరీదైన ప్రదేశాలకు వెళ్లమనా, లేక దాని అర్థం వేరే ఉందా? దాని అసలు అర్థం ఉన్నతమైన ఆలోచనలున్నవారితో, అంటే ఫస్ట్ క్లాస్ థింకర్స్తో సమయం గడపమని. ఎవరైతే జీవితంలో విజయం సాధించారో, ఎవరైతే సానుకూలంగా ఆలోచిస్తారో అలాంటి వారితో స్నేహం చెయ్యాలి. మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వారి అలవాట్లు, వారి ఆలోచనా సరళి మనపై అసంకల్పితంగా ప్రభావం చూపుతాయి. అవును. దీనికి వ్యతిరేకంగా నెగేటివ్స్ గురించి కూడా హెచ్చరించారు. వీళ్ళు మన చుట్టూ చాలామందే ఉంటారు. అది నీ వల్ల కాదు అని మన ఉత్సాహాన్ని నీరుగార్చేవాళ్లు. వాళ్లే రచయిత వాళ్లని మానసిక విషాన్ని వెదజల్లేవాళ్లు అంటారు. వీరు తమ వైఫల్యాల కారణంగా ఇతరులు కూడా విజయం సాధించడం ఇష్టపడరు. అది అసాధ్యం, అది పనికిరాదు వంటి మాటలతో మన నమ్మకాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. వీరి మాటలను మనం ఒక సవాలుగా తీసుకోవాలి, కానీ సలహాగా అస్సలు తీసుకోకూడదు. ఈ సందర్భంలో రచయిత ప్రజలను 3 వర్గాలుగా విభజించారు. ఓ, అవేంటవి? మొదటి వర్గం పూర్తిగా లొంగిపోయినవారు. వీరు విజయమనేది తమకు సాధ్యం కాదని నమ్మి ప్రయత్నించడం మానేస్తారు. రెండో వర్గం పాక్షికంగా లొంగిపోయినవారు. వీరు కొంత ఉత్సాహంతో మొదలుపెడతారు, కాని కష్టాలు ఎదురవ్వగానే మధ్యలోనే ఆగిపోతారు. ఇక మూడవ వర్గం ఎప్పటికీ లొంగనివారు. వీరు ఓటమిని అంగీకరించరు, పడినా మళ్లీ లేచి నిలబడతారు.
మనం ఈ 3వ వర్గానికి చెందిన వారితో ఉండేలా చూసుకోవాలి. మన పరిసరాలను నిర్వహించుకోవడంలో ఈ పుస్తకంలో నాకు ఇంకో ఆసక్తికరమైన విషయం కనిపించింది. మనం వాడే పదజాలం కూడా మన ఆలోచనలను ప్రభావితం చేస్తుందట. అది చాలా ముఖ్యమైన అంశం. పదాలు కేవలం శబ్దాలు కాదు, అవి మన మెదడులో చిత్రాలను సృష్టిస్తాయి. పెద్ద ఆలోచనాపరులు ఎప్పుడూ సానుకూలమైన, ఆశాజనకమైన, శక్తివంతమైన పదాలను వాడతారు. ఉదాహరణకు, వాళ్ళు ఇదొక సమస్య అనడానికి బదులుగా ఇదొక సవాలు అంటారు. సమస్య అనే పదం ఒక అడ్డంకిని సూచిస్తే, సవాలు అనే పదం దాన్ని అధిగమించాలనే స్ఫూర్తిని కలిగిస్తుంది. అలాగే మేము విఫలమయ్యాం అనడానికి బదులుగా ఇదిగో ఒక కొత్త పద్ధతి, ఇది పనిచేస్తుంది అని చెప్పడం, ఇది దృక్పథంలో ఎంత తేడాని చూపిస్తుందో కదా. ఖచ్చితంగా. విఫలమయ్యాం అనే పదం ముగింపును సూచిస్తుంది. అదే ఇది ఒక కొత్త విధానం అనే మాట, అది ఒక ప్రయోగమని, మనం నేర్చుకుంటున్నామని సూచిస్తుంది. అది అసాధ్యం అనే మాట మన మెదడును ఆలోచించకుండా ఆపేస్తుంది. అదే దాన్ని ఎలా సాధ్యం చెయ్యాలో చూద్దాం అన్నప్పుడు మన మెదడు పరిష్కారణ కోసం వెతకడం మొదలుపెడుతుంది. చూసారుగా, ఈ చర్చ తరువాత అర్థమయ్యేదేంటంటే, పెద్దగా ఆలోచించడం అంటే ఏదో అసాధ్యమైన పని కాదు. మన నమ్మకాన్ని ఒక సాధనంగా మలుచుకోవడం, సాకులు చెప్పే ఎక్స్క్యూజైటిస్ అనే వ్యాధిని గుర్తించి దానికి చికిత్స చేసుకోవడం, భయాన్ని ఆచరణతో జయించడం, మన చుట్టూ సానుకూల వాతావరణాన్ని నిర్మించుకోవడం. ఇలాంటి ఆచరణాత్మక పద్ధతుల ద్వారా ఎవరైనా తమ ఆలోచనలను, తద్వారా తమ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు. సరిగ్గా చెప్పారు. ఈ పుస్తకంలోని సూత్రాలు కేవలం వ్యక్తిగత విజయానికే కాదు, ఒక బృందాన్ని, కుటుంబాన్ని లేదా ఒక సంస్థను నడిపించడంలో కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తాయి. శ్రోతలొక్కసారి ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఈ సూత్రాలను ఉపయోగించి మీ చుట్టూ ఉన్నవారిలో, మీ సహోద్యోగులలో, మీ కుటుంబ సభ్యులలో పెద్ద ఆలోచనను ఎలా ప్రేరేపించగలరో. ఆ ఆలోచనే నిజమైన నాయకత్వానికి పునాది.